తులారాశి వారు మీ జీవితాన్ని ఒక తులంలాగా ఊహించుకోండి. ఒకవైపు భావాలు, మరొక వైపు బాధ్యతలు. ఒకవైపు ప్రేమ, మరొక వైపు స్వాభిమానం. ఈ రెండింటి మధ్య మీరు ఎప్పుడూ సమతుల్యత కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ నిజం ఏమిటంటే మీరు బయటకు ఎంత ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు, ఎన్నో సందేహాలు, ఎన్నో కలలు తిరుగుతూనే ఉంటాయి. ఈసారి మీ జాతకాన్ని సాధారణంగా కాదు, మీ మనసు లోపలికి వెళ్ళే అర్థం చేసుకునే విధంగా చెప్పబోతున్నాను. కాబట్టి తులారాశి వారు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ప్రతి మాట మీ జీవితంలో ఏదో ఒక కోణానికి సంబంధించిందే. తులారాశి వారు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాంటి వారు ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే మీరు సమతుల్యతను కాపాడే వ్యక్తులు. తులారాశి వారు మీరు ఎవ్వరికి నష్టం చేయాలని కోరుకోరు. మీ వల్ల ఎవరికైనా బాధ కలిగితే మీరు రాత్రంతా నిద్రపోరు. అదే మీ బలం. అదే కొన్నిసార్లు మీ బలహీనత కూడా. ఎందుకంటే అందరికీ నచ్చాలని అనుకునే ప్రయత్నంలో మీరు మీ మనసును పక్కన పెట్టేస్తారు. కానీ ఈ కాలం మీకు ఒక పెద్ద పాఠం నేర్పిస్తుంది. అందరికీ నచ్చడం కంటే మీకు మీరు నిజాయితీగా ఉండటం ముఖ్యమని. ఉద్యోగం, వ్యాపారం విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఈసారి చాలా కీలకం అవుతాయి. ఎప్పటి నుంచో మీలో ఉన్న ఒక సందేహం ఇప్పుడు క్లారిటీ అవుతుంది. మీరు మార్చాలా లేదా ఇదే కొనసాగించాలా అనే సందిగ్ధంలో ఉంటే మీ హృదయం చెప్పేదే వినండి. ఎందుకంటే ఈసారి మీ ఇంటెన్షన్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి, కానీ అవి మొదట చిన్నగా కనిపిస్తాయి. కానీ ఆ చిన్న అవకాశం మీ భవిష్యత్ మార్గాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. తులారాశి వారు మీరు ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వస్తుంది, కానీ నిలవాలంటే ప్లానింగ్ అవసరం. ఈ సమయంలో అవసరం లేని ఖర్చులు తగ్గిస్తే ముందున్న నెలల్లో మీరు ఒక మంచి స్థిరతత్వాన్ని పొందగలుగుతారు. ఒక సడన్ ఖర్చు కూడా రావచ్చు, కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు దాన్ని హ్యాండిల్ చేసే తెలివితేటలు మీకు ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ విషయానికి వస్తే మీ మనసు చాలా సున్నితమైనది. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, అర్థం చేసుకోవాలని కోరుకుంటారు. కానీ ఎదుటివారు మీ భావాలను అర్థం చేసుకోలేకపోతారు. మీ భావాలను అర్థం చేసుకోలేకపోతే మీరు లోపలికి ముడుచుకుపోతారు. ఈసారి ఒక క్లారిటీ వస్తుంది. మీ జీవితంలో ఎవరు నిజంగా మీ వారు, ఎవరు కేవలం టైంపాస్ కోసం ఉన్నారు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక చిన్న సంఘటన మీ కళ్ళు తెరిపిస్తుంది. బాధగా అనిపించినా అది మీకు మంచిదే అవుతుంది. వివాహితులైతే భాగస్వామితో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మీరు చెప్పకుండా ఎదుటివారు అర్థం చేసుకుంటారని అనుకోవద్దు. ఓపెన్గా మాట్లాడండి. చిన్న చిన్న అపార్థాలు పెద్ద గొడవలుగా మారకుండా చూసుకోండి. మీరు ఒకసారి ముందడుగు వేస్తే సంబంధం మళ్ళీ బలపడుతుంది. ఆరోగ్యం పరంగా మీరు మానసిక ప్రశాంతతపై దృష్టి పెట్టాలి. ఒత్తిడి ఎక్కువైతే అది శరీరంపై కూడా ప్రభావం చూపిస్తుంది. ధ్యానం, ప్రాణాయామం లేదా ఉదయం నడక ఏదో ఒక అలవాటు చేసుకుంటే మీ ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ ఆలోచనలు కూడా క్లియర్గా ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఈ కాలం మీకు చాలా స్పెషల్. మీరు ఎప్పటి నుంచో దేవుడిపై నమ్మకం ఉంచినా ఇప్పుడు ఒక అనుభూతి కలుగుతుంది. నేను ఒంటరిగా లేను అనే భావన ఒక చిన్న సంకేతం, ఒక అనుకోని సహాయం, ఒక ఆశ్చర్యకరమైన పరిణామం మీ విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది. తులారాశి వారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మీ విలువను మీరు తగ్గించుకోవద్దు. మీరు అందరికీ సపోర్ట్ ఇస్తారు, కానీ ఇప్పుడు మీరు సపోర్ట్ ఇవ్వాల్సిన సమయం వచ్చింది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. ఆలస్యమైనా సరే సరైన దారి ఎంచుకుంటే ఫలితం ఖచ్చితంగా మీ వైపు ఉంటుంది. ఇలాంటి తులారాశి వారి జీవితంలోకి పి అక్షరం గల వ్యక్తి ప్రవేశించడం సాధారణ పరిచయం అయితే కాదు. అది యాదృచ్ఛికం కాదు. అది ఒక కార్మిక్ కలెక్షన్లా ఉంటుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక భావోద్వేగ స్పందన, ఒక అర్థం చేసుకునే మనసు, ఒక ప్రత్యేకమైన సంబంధం. అదే ఈ వ్యక్తి ద్వారా మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అది పూర్తిగా అదృష్టమా లేక పరీక్షనా అనేది మీరు ఎలా హ్యాండిల్ చేస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. పి అక్షరం గల వ్యక్తి మొదట మీకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు. వారి మాట తీరు, ఆలోచన విధానం, కొంచెం డామినేట్ స్వభావం ఇవన్నీ మీకు కొత్తగా అనిపిస్తాయి. మీరు సహజంగా సమతుల్యత కోరుకునేవారు, కానీ ఈ వ్యక్తి కొంచెం స్ట్రాంగ్ మైండ్, స్పష్టమైన అభిప్రాయాలు కలిగి ఉండవచ్చు. మొదట ఇవి మీకు
సెక్యూరిటీగా అనిపిస్తుంది. ఎవరో నన్ను గైడ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. కానీ క్రమంగా అదే మీకు గైడ్లైన్స్ కంట్రోల్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మొదట మీలో ఒక ఎనర్జీ పెరుగుతుంది. మీరు తీసుకోలేని కొన్ని నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది. మీరు ఎప్పటి నుంచో వాయిదా వేసిన పనులు పూర్తి చేసే ఉత్సాహం వస్తుంది. అంటే వారు మీలో దాగి ఉన్న శక్తిని వెలికి తీయగలరు. ఈ కోణంలో చూస్తే అవును, అదృష్టమే అని చెప్పుకోవచ్చు. తులారాశి వారి జీవితంలోకి పి అక్షరం గల వ్యక్తి రావడం అదృష్టమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు మీ జీవితంలో ఒక మోటివేషన్లా ఉంటారు. కానీ తులారాశి వారు ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రేమలో పడితే పూర్తిగా పడిపోతారు. మీ వ్యక్తిత్వం, మీ అభిరుచులు, మీ స్నేహాలు అన్నీ పక్కన పెట్టి ఆ వ్యక్తికే ప్రాధాన్యం ఇస్తారు. పి అక్షరం గల వ్యక్తి కొన్నిసార్లు ఈ విషయం గమనించి మీపై అధిక ప్రభావం చూపే ప్రయత్నం చేయవచ్చు. మీరు మీ నిర్ణయాలను తీసుకునే ముందు స్వేచ్ఛను కోల్పోవద్దు. మీ స్వభావాన్ని మర్చిపోవద్దు. వారి స్వభావంలో ఒక గట్టితనం ఉంటుంది. కొన్నిసార్లు మాటల్లో కాస్త కఠినత్వం ఉండవచ్చు. మీరు సున్నితమైన మనసు కలవారు కాబట్టి ఆ మాటలు మీ హృదయాన్ని తాకవచ్చు. అందుకే కమ్యూనికేషన్ చాలా ముఖ్యమైనది. మీరు నొచ్చుకున్నప్పుడు వెంటనే చెప్పాలి. మీరు మౌనం వహిస్తే ఆ మౌనం లోపల బాధగా పేరుకుపోతుంది. తర్వాత అది పెద్ద అపార్థానికి దారితీస్తుంది. ఆర్థికంగా చూస్తే ఈ వ్యక్తి మీకు ఒక స్టెబిలిటీ తీసుకురావచ్చు. డబ్బు విషయంలో వారు ప్రాక్టికల్గా ఆలోచించేవారు కావచ్చు. మీరు ఎప్పుడు భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకుంటే వారు లాజిక్తో తీసుకుంటారు. ఈ కాంబినేషన్ సరిగా బ్యాలెన్స్ అయితే అది గొప్ప భాగస్వామ్యం అవుతుంది. లేకపోతే నువ్వు అర్థం చేసుకోకపోవడం లేదు అనే మాటలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రేమ సంబంధం అయితే అది ఒక గాఢమైన సంబంధంగా మారుతుంది. మీరు వారి కోసం త్యాగాలు చేయటానికి సిద్ధంగా ఉంటారు. వారు కూడా మీ నిజాయితీని గౌరవిస్తారు. కానీ ఒక విషయం స్పష్టంగా ఉండాలి. మీరు మీ గౌరవాన్ని ఎప్పుడు తగ్గించుకోవద్దు. మీరు మీ విలువను గుర్తిస్తే ఈ సంబంధం చాలా దూరం ప్రయాణిస్తుంది. గుర్తించకపోతే మీరు మాత్రమే బాధపడే పరిస్థితి వస్తుంది. వివాహం దిశగా వెళ్తే ఇది శక్తివంతమైన జంటగా మారే అవకాశం ఉంది. ఒకరు భావోద్వేగం, మరొకరు లాజిక్. ఒకరు సమతుల్యత, మరొకరు నిర్ణయాత్మకత. సరైన అవగాహన ఉంటే ఇది జీవితాంతం నిలిచే సంబంధం అవుతుంది. కానీ అహం మధ్యలోకి వస్తే చిన్న విషయానికి పెద్ద సమస్యలుగా మారవచ్చు. చివరిగా పి అక్షరం గల వ్యక్తి అదృష్టమా అంటే అవును అని చెప్పుకోవచ్చు. కానీ మీరు మీ స్వతంత్రాలను కాపాడుకుంటేనే వారు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకురాగలరు. ఆ మార్పు మీ ఎదుగుదలక లేక మీ బలహీనతక అనేది మీకు మీ విలువను ఎంత గౌరవిస్తారనేది దానిపై ఆధారపడి ఉంటుంది. తులారాశి వారు గుర్తుంచుకోవాలి. మీరు ఎవరి జీవితంలోకి వెళ్ళినా సమతుల్యత తీసుకువస్తారు. కానీ మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి కూడా అదే చేస్తాడనే గ్యారంటీ అయితే లేదు. కాబట్టి హృదయంతో ప్రేమించండి, కానీ బుద్ధితో నిర్ణయం తీసుకోండి. తులారాశి వారు మీ జీవితం సాధారణ ప్రయాణం కాదు. ఇది ఒక సమతుల్యత కోసం సాగుతున్న ఆత్మయాత్ర. మొదట మనం చూసినట్లుగా మీరు భావోద్వేగం మరియు బాధ్యతల మధ్య ఎప్పుడూ ఒక తూలంలా నిలబడేవారు. అందరికీ న్యాయం చేయాలనుకుంటారు. అందరూ సంతోషంగా ఉండాలనుకుంటారు. కానీ ఈ ప్రయాణంలో ఒక ముఖ్యమైన పాఠం మీకు వస్తుంది. మీ సంతోషం కూడా అంతే ముఖ్యమని గ్రహించడం మర్చిపోవద్దు. మీ ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం ఇవన్నీ ఒక దశలో క్లారిటీ వైపు వెళ్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును నిర్మిస్తాయి. ఈ కాలం మీలో దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసుకొస్తుంది. మీరు ఎప్పటి నుంచో వాయిదా వేసిన పనులు పూర్తి అవుతాయి. ఆర్థికంగా జాగ్రత్త అవసరం ఉన్నప్పటికీ మీరు ప్లానింగ్తో ముందుకు వెళ్ళే స్థిరతత్వం ఖచ్చితంగా వస్తుంది. ప్రేమను మీరు పూర్తిగా ఇస్తారు. కానీ ఇప్పుడు మీరు నేర్చుకుంటారు. మీ గౌరవాన్ని కాపాడుకుంటూ ప్రేమించడం నేర్చుకుంటారు. పి అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి రావడం ఒక ముఖ్యమైన మలుపు. వారు మీలో దాగి ఉన్న శక్తిని మేల్కొల్పుతారు. మీకు ధైర్యం ఇస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తారు. ఈ కోణంలో చూస్తే అది అదృష్టమే. కానీ అదే సమయంలో ఒక పరీక్ష కూడా ఉంటుంది. ఎందుకంటే వారి గట్టితనం, వారి స్పష్టమైన స్వభావం మీ సున్నితమైన మనసుకు సవాలు కావచ్చు. మీరు మీ స్వాతంత్ర్యాలను కాపాడుకుంటే ఈ సంబంధం బలపడుతుంది. లేకపోతే మీరు కోల్పోయే పరిస్థితి రావచ్చు. ప్రేమించండి, కానీ మీ విలువను మరవకండి. ఇప్పుడు నరఘోష ప్రభావం గురించి మాట్లాడితే ఇది కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ రూపంలో కనిపిస్తుంది. మీ అభివృద్ధిని చూసి
కొందరు అసూయ పడవచ్చు. మీ నిర్ణయాలపై విమర్శలు రావచ్చు. మీ సంతోషం అందరికీ నచ్చకపోవచ్చు. ఇది నిజం. కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. నరఘోష ప్రభావం అంటే కేవలం బాహ్య ప్రతికూల శక్తి మాత్రమే. మీ మనస్సు బలంగా ఉంటే అది మీపై ప్రభావం చూపించలేదు. కొన్నిసార్లు అనవసరమైన ఆలోచనలు, భయాలు కూడా నరఘోషలా అనిపిస్తాయి. వాటిని దూరం చేయడానికి ఆధ్యాత్మిక శ్రద్ధ, ధ్యానం, దేవునిపై నమ్మకం చాలా అవసరం. ప్రతి శుక్రవారం ఒక దీపం వెలిగించడం, సానుకూల ఆలోచనతో ప్రతిరోజు ప్రారంభించడం మీ ఎనర్జీని కాపాడుతుంది. మొత్తంగా చూస్తే తులారాశి వారి జీవితం ఈ దశలో మార్పు దిశగా సాగుతుంది. మీలో ఉన్న సమతుల్యత శక్తి ఇప్పుడు పరీక్షకు వస్తుంది. పి అక్షరం గల వ్యక్తి మీ ఎదుగుదలకి ఒక కారణం అవుతాడు. నరఘోష ప్రభావం మీ బలాన్ని పరీక్షిస్తుంది. కానీ చివరికి గెలిచేది మీ ధైర్యమే. మీరు మీ విలువను గుర్తిస్తే, మీ హృదయాన్ని కాపాడుకుంటే, మీ ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకుంటే అదృష్టం మీ వైపే ఉంటుంది. తులారాశి వారు గుర్తుంచుకోవాలి, మీరు ఎవరి జీవితంలోకి వెళ్ళినా సమతుల్యత తీసుకురావచ్చు. ఇప్పుడు సమయం వచ్చింది మీ జీవితంలో కూడా అదే సమతుల్యతను సంపాదించడానికి. దేవుడు మీకు ఒక సంకేతం ఇస్తున్నాడు. మీరు వినగలిగితే మీ మార్గం స్పష్టమవుతుంది. తులారాశి వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. తులారాశి వారు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు మరింత ప్రేరణ. మీ జీవితం వెలుగుతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.